హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ అనే ఛానల్. ఈరోజైతే మనం రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తాను. ముందుగా అయితే మనం రాజగోపురం దగ్గర కర్పూరం అయితే వెలిగించాలండి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి. రమణ మహర్షి ఆశ్రమం నుంచి కానీ లేకపోతే గణపతి టెంపుల్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కాకపోతే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చి మళ్ళీ అక్కడికైతే రావాలండి. ఇలా ఈ విధంగా అయితే మేము ఒక 6:30కి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. ఈ విధంగా మనకి వెళ్ళే దారిలో అలా అయితే మ్యాప్స్ ఉంటాయండి. మనకైతే అందరు నడుస్తుంటారు కాబట్టి మనకి వాళ్ళు వెళ్ళే దారిలో మనమైతే వెళ్తే అయిపోతుంది. అందరూ అదే గిరి ప్రదక్షిణనే చేస్తుంటారు. అక్కడైతే చాలా టెంపుల్స్ అయితే వస్తుంటాయండి మధ్యలో. చాలా బాగుంది. అన్ని టెంపుల్స్ని అయితే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ దర్శించుకోలేం కాబట్టి మెయిన్గా కొన్ని లింగాలు అయితే ఉంటాయి కదా, ఆ లింగాలను దర్శించుకున్నా సరిపోతుందండి. 8 అయితే దర్శించుకోవాలి. అక్కడైతే ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది, అక్కడికి వెళ్ళాం మేమైతే. గిరి ప్రదక్షిణ అయితే 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్స్ మొత్తం రోడ్ పైనే చేయాలి మనం. కాబట్టి మనం చెప్పులు వేసుకొని అయితే గిరి ప్రదక్షిణ చేయకూడదు. మొత్తం మనం సాక్స్లు వేసుకొని చేయొచ్చు. ఎందుకంటే రాళ్ళు అనేవి మనకి కాళ్ళకి గుచ్చుకుంటాయి కాబట్టి మేమైతే సాక్స్లు వేసుకొని చేసామండి. అవి చినిగిపోతూనే ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ కూడా దొరుకుతాయండి. ఎవరైనా మర్చిపోయి వెళ్ళినా అక్కడి సైడ్స్కి మనకి షాప్స్ ఉంటాయి, అక్కడైతే మనకి దొరుకుతాయండి. వేసుకొనే చేయాలి, లేకపోతే కాళ్ళు మొత్తం ఏమంటారు గుచ్చుకుంటుంది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే ఎక్కువ వెళ్తుంది కదండి. ఈ అరుణాచలం ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ ఏందో ఇలా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి నేను చెప్తున్నా అండి. మనమైతే గిరి ప్రదక్షిణ అనేది ఎడమ వైపు నుంచే చేయాలండి. కుడివైపుకి మనకైతే గిరి అనేది కనిపించాలి. కుడివైపు నుంచి దేవతలు ఋషులు చేస్తుంటారని అంటారు. ఈ విధంగా అయితే మేమైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మనం నార్మల్ డేస్లో వెళ్ళడం అయితే బెటర్ అని నా ఒపీనియన్ అండి. కానీ అదే బెస్ట్ అందరికీ. ఇంత పబ్లిక్లో వెళ్ళడం కంటే నార్మల్ డేస్లో వెళ్ళి అన్ని టెంపుల్స్ని విజిట్ చేస్తూ చూస్తూ ఉండడం అయితే, ఇలా వెళ్తే ఇంత జనంలో మనకి అన్ని టెంపుల్స్ చూడడానికి కూడా ఉండదండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి మనకి అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ డే చేస్తే ఏ ఫలితం ఉంటుందో నేను ఈరోజు అయితే చెప్తానండి. ఆదివారం గిరి ప్రదక్షిణ అనేది చేస్తే శివలోక ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఇదైతే నేను చెప్పట్లేదు. సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం చేస్తే సరస్వతి ప్రసన్నత, గురువారం చేస్తే గురుతత్వం, శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పేసి, శనివారం చేస్తే గ్రహపీడ విముక్తి, ఈ విధంగా అయితే నమ్ముతారండి. ఇది నేను చెప్పట్లేదు. లైఫ్లో అందరు ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలండి. చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. ఆటోస్లో కూడా చేయొచ్చు. గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు అయితే ఆటోస్లో తీసుకొని వెళ్ళారండి. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి నార్మల్ డేస్లో అయితే తీసుకెళ్తారు. ఆటోలో 400-500 ఛార్జ్ అయితే చేస్తారు. అక్కడ ఆటోస్కి అయితే చాలా మనం ఒక 1 కిలోమీటర్ని ఆటో తీసుకెళ్దామన్నా 400-500 ఛార్జ్ చేస్తారండి వాళ్ళైతే. ఇంకా ఈ విధంగా అయితే మేమైతే గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 అయ్యిందండి మాకైతే. ఈ విధంగా మాకు మధ్యలో టెంపుల్స్ వస్తాయండి. కాకపోతే మేము దర్శనం ప్రదక్షిణం అన్నీ ఒకటే రోజు కావడం వలన మాకైతే కాళ్ళు అయితే చాలా నొప్పులు ఉండడం వలన మేమైతే
అన్నిటినీ లోపల వరకు వెళ్ళి దర్శించుకోలేకపోయినాం, కాకపోతే బయట నుంచి అయితే దర్శించుకున్నాం. ఒక 3 లింగాస్ని అయితే దర్శించుకున్నామండి. ఈ విధంగా చాలా పబ్లిక్, మేము చేసే టైంకి చాలా అంటే చాలా వర్షం వచ్చేసిందండి. అందరు రెయిన్ కోట్స్ వేసుకొని మరి ప్రదక్షిణం అయితే చేశారండి. అసలు ఎక్కడా ఆగట్లే, వర్షం వస్తున్నా అని కూడా అందరు చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి. మనం ముందుగా అయితే ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేసామండి. లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. ఈ లింగాలను అయితే మనం దర్శించుకోవాలి. మనకి ప్రదక్షిణ చేసే టైంలో కాళ్ళు నొప్పి వస్తాయి కదండి, అక్కడ ఇలాంటి మిషన్స్ అయితే ఉంటాయి. ఇవి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇవి ఒక 5 మినిట్స్ కొంచెం మసాజ్ అట్లా చేస్తారండి. ఇక్కడ మనకి మోక్ష మార్గం నుంచి బయటికి వస్తే పాపాలు తొలగిపోతాయని చెప్పేసి నమ్ముతారండి. కానీ అక్కడ అంత రష్ ఉండడం వల్ల మేమైతే అక్కడ నుంచి వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వేరే డేస్లో, పౌర్ణమి డేస్లో కాకుండా నార్మల్ వేరే డేస్లో వెళ్తే అప్పుడైతే వెళ్తామండి. ఈ విధంగా మనకి 8 లింగాస్ అయితే ఉంటాయండి. ముందుగా మనకి ఇంద్రలింగం, రాజగోపురానికి పక్కనే ఫస్ట్ లింగం వచ్చేది ఇంద్రలింగం అండి. తర్వాత అగ్నిలింగం. మనకి మేమైతే వచ్చేసే టైంకి, ఇంటికి రిటర్న్ అయ్యే టైంకి అయితే మాకైతే టోపీ అమ్మ అయితే కనిపించిందండి దారిలో.